అనుష్క గారు మకర రాశి వాళ్ళనే తీసుకుంటే వాళ్ళకి కూడా ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు లాంటివి ఎదురవుతూ ఉంటాయి అందరిలాగానే. సో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఎలాంటి సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు? అండ్ వాళ్ళు ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే మంచిదో రెమెడీస్ ఏంటో తెలియజేస్తారా? ఇప్పుడు మకర రాశి అనేటప్పుడు దీనికి సంబంధించింది ఏందంటే వచ్చి శనిద అధిపతి అయితాడు. అయితే శని అనేటప్పుడు అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. మకర రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఏందంటే శని అనేటప్పుడు అసలు ఏమైతుంది ఏళ్ళనాడు శని వల్ల బాధపడే వాళ్ళు వేరు. బట్ రాశికి అధిపతి అయినా కానీ కొన్ని రాశులకు అసలే కలిసి రాదు శని. అసలు మకర రాశికి అధిపతి మంచి చేస్తాడని చెప్తాం. ఎక్కువ సమస్యలు కూడా ఇస్తాడు. ఆయనకి సంబంధించిన పూజలు ఎట్లా చేసుకోవాలి అంటే మనం వచ్చి శనివారం ఆయనకు చాలా మంచి రోజు అని చెప్తాము. ఆయనకు సంబంధించిన తిథి వచ్చి త్రయోదశి తిథి. ఇది 2 ఆయనకు చాలా మంచి రోజు అనమాట. అంటే తనకి సంబంధించిన పూజలు చేసుకోవడానికి చాలా మంచి రోజు. ఇప్పుడు శనివారం రోజు అనేటప్పుడు నల్ల కలర్ ఒక వస్త్రం అంటే ఒక క్లాత్ ఇట్లా మనం ఒక కర్చీఫ్ సైజ్‌కు తీసుకోండి. చిన్నదిగా అసలు అవి తీసుకొని ఏం చేయాలంటే దాంట్లో నల్ల నువ్వులేసి దాంట్లో ఒక థ్రెడ్‌తో వేసి అది ఒక చిన్న దీపంలాగా రెడీ చేసుకోవాలి. అంటే ఇది నువ్వులతో దీపం అంటే నువ్వులు ఒక చిన్న క్లాత్‌లో బ్లాక్ కలర్ క్లాత్‌గా తీసుకోవాలి. దాంట్లో ఇవి కొన్ని వేసి దాన్ని ఏం చేయాలి అంటే అసలు ఒక వత్తిలాగా దాంట్లోనే తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని నువ్వుల నూనెలో కొంచెంసేపు నానబెట్టాలి. పెట్టి మనం ఇక్కడ శనీశ్వరుడికి ఎప్పుడు ఇంట్లో పూజ చేయవద్దు. అంటే మాక్సిమం ఎవరికైనా జాతకంలో శని బాగుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మకర రాశి వాళ్ళు గుడికెళ్ళి చేయవచ్చు. అసలు చాలా మంచిగా ఉంటుంది. శనివారం రోజు ఉదయం 6-7 లోపల నేను చెప్పిన ఈ నువ్వుల నూనెతో ఆ నువ్వులతో ఉన్న దీపం అంటే నువ్వుల్ని ముడిపులాగా కట్టి ఒక చిన్న బత్తిలాగా దాంట్లోనే వస్తుంది. సో దాంట్లో మనం ఏం చేయాలంటే తీసుకెళ్ళి అక్కడ శనీశ్వరుడు అంటే శివాలయంలో కానీ లేకపోతే అక్కడ పక్కన సెపరేట్గా కూడా నవగ్రహాల గుడి ఉంటే కూడా వెళ్ళి అక్కడ శని వచ్చి వెస్ట్ ఫేసింగ్ చూసినట్టుగా ఉంటాడు. సో ఆయనకు ఏం చేయాలంటే ఆయన ముందుగా ఈ దీపం వెలిగించాలి. ఇది వచ్చి నువ్వులతో దీపం అనమాట. నూనె కూడా నువ్వుల నూనెతోనే ఉంటుంది. సో ఇలా వెలిగించేసి కొంచెం నువ్వులైతే మీరు అసలు తెచ్చుకోండి. అంటే ఒక షాప్లో కొన్ని మీరు ఒక 200 గ్రామ్స్ అట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత అవి కూడా తీసుకెళ్ళండి. అక్కడ దీపం వెలిగిస్తారు నువ్వుల నూనెతోనే. నువ్వులతోనే దీపం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నువ్వులతోనే అర్చన చేయాలి. నువ్వులతో ఆయనకి ఏందంటే అసలు ఆయన పాదాల దగ్గర కొన్ని కొన్నిగా ఇట్లా వేసుకుంటూ శని గాయత్రి మంత్రం చదువుకోండి. శని గాయత్రి చదువుకుంటూ అర్చన చేయండి. ఆ శని మంత్రం వచ్చి ఎలా చెప్పాలి అంటే మనం వచ్చి అక్కడ జనరల్గా ఒక 15 నిమిషాలు చదివితే సరిపోతుంది. అయితే శనీశ్వరుడిని డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూసి మొక్కకూడదు. సైడ్లోంచిదా వేయాలి. ఎందుకంటే ఆయన చూపులు మంచిది కాదని మనం చెప్తూ ఉంటాం జనరల్గా జాతకంలో కూడా. అలానే నవగ్రహాల్లో కూడా శనిని డైరెక్ట్గా చూసి మొక్కకూడదు. సో సైడ్లోంచి అట్లా నిలబడి ఆయనకు ఆయన పాదాల దగ్గర నువ్వులతో అర్చన చేసి గాయత్రి మంత్రము ఓం కాకత్వజాయ విద్మకే ఖట్క అస్తాయ ధీమకి తన్నో మంద ప్రచోదయాత్ అని చదువుకుని మన నువ్వులతో అర్చన చేయాలన్నమాట. అంటే ఈ మంత్రం ఎట్లా అంటే ఓం కాకత్వజాయ విద్మకే ఖట్క అస్తాయ ధీమకి తన్నో మంద ప్రచోదయాత్ అలా చదువుకుని ఆయనకు అర్చన చేసేసి ఏదైనా ప్రసాదం ఆయనకు పెట్టి ఆరతి ఇచ్చేసి ఒక అర్చన చేసుకొని పంతుల దగ్గర చెప్పి దాని తర్వాత 8 ప్రదక్షిణం చేసుకోండి. 8 ప్రదక్షిణం చేసుకుని అంటే శని గాయత్రి మంత్రం చదువుకుంటూనే ఆ 8 ప్రదక్షిణం చేసుకొని తర్వాత ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఏంటంటే కాళ్ళు కడుక్కొని లోపల వచ్చిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర ఆంజనేయ స్వామి ఫోటోను లేదు ఇంట్లో మన భైరవ స్వామి ఫోటో ఉండవచ్చు, లేకపోతే విష్ణుమూర్తి ఫోటోను ఏదైనా ఫోటో చూసుకుని ఒక 5 నిమిషాలు మొక్కండి. శని గ్రహ దోషం తొలగిపోవాలి, నాకు అన్నీ మంచి జరగాలి స్వామి, ఇలాంటి సమస్యలు ఉండకూడదు శని గ్రహం వల్ల అని చెప్పి ఇంటికి వచ్చిన ఒక 10 నిమిషాలు మొక్కిన తర్వాత మామూలుగా మీరు రెగ్యులర్గా ఎలా ఉంటారో అలా ఉండొచ్చు. ఇది వచ్చి మనం త్రయోదశి తిథిలో కానీ లేకపోతే శనివారం రోజులు బట్ ఇట్లా 8 త్రయోదశి మొక్కొచ్చు, లేకపోతే 8 శనివారం అంటే మనకు ఇది 8 అనేటప్పుడు శనికి సంబంధించిన పవర్ అనమాట 8 అనేది నెంబరు. సో అలా చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. అంటే అందరూ నవగ్రహాలకు 9 ప్రదక్షిణమే కదా చేస్తారు, మీరేమి 8 ప్రదక్షిణం అంటున్నారు కదా అని అనుకోవచ్చు. మనం అన్ని గ్రహాలకు అక్కడ ఆ రోజు మొక్కలేదు కాబట్టి శని గ్రహానికి వరకుమే పర్టికులర్గా మొక్కుతున్నాం కాబట్టి 8 రోజులు చేయడమే చాలా మంచిగా ఉంటుంది. ఈ మకర రాశి వాళ్ళకి లక్కీ స్టోన్ అలాగే లక్కీ నెంబర్ లక్కీ కలర్స్ అంటే ఏంటండి? ఓకేమా. మకర రాశి వాళ్ళకి ఎక్కువ బుధుడికి సంబంధించిన ఎమరాల్డ్ బాగా కలిసి వస్తుంది. తర్వాత వాళ్ళకి ఏంటంటే డైమండ్ మంచిగా కలిసి వస్తుంది, వజ్రం. ఇవి 2 జెమ్ స్టోన్ వాళ్ళకి ఏమవుతుందంటే మకర రాశికి
బుధుడు శుక్రుడు యోగ కారకులు అవుతారు కాబట్టి ఈ రెండు స్టోన్ వల్ల వాళ్ళకి చాలా మంచి ఫలితం పొందవచ్చు. ఎందుకంటే భాగ్యాధిపతి కూడా అవుతాడు, ఆయననే ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ సంబంధించిన జీవన స్థానం కూడా అదే అవుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన లక్కీ నంబర్స్ని చూసామంటే అసలు 5, 6 చాలా బాగా కలిసి వస్తుంది. ఇందులో ఏంటంటే లక్కీ డేట్స్ని చూసామంటే 5, తర్వాత వాళ్ళకి 23, నెక్స్ట్ 14, అవి కాకుండా ఏంటంటే 6, 15, 24 ఇవన్నీ డేట్లు కూడా మకర రాశి వాళ్ళకి బాగానే కలిసి వస్తాయి. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి సంబంధించిన కలర్ అట్లా చూసామంటే అసలు మకర రాశికి అధిపతి శని కాదని కొన్ని జాతకాలకు బ్లాక్ కలర్ బాగా కలిసి వస్తుంది, కొంతమందిలకు కలిసి రాదు. అందుకే మరి వాళ్ళకి యోగం ఇచ్చే కలర్స్ అట్లా చూసామంటే వాళ్ళకి బాగా కలిసి వచ్చేది పింక్, దాని తర్వాత గ్రీన్, ఈ 2 కలర్లు బాగా కలిసి వస్తాయి మకర రాశి వాళ్ళకి. చూసారు కదా, మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, అలాగే వాటి నుంచి బయటపడాలి అంటే ఏ దేవతామూర్తుల్ని ఎలా ఆరాధించాలో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు తనుష్క గారు. మీరు కూడా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యల నుంచి బాధపడుతున్నట్లయితే వాటి నుంచి విముక్తి పొందాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది.